అందరికీ నమస్కారం. నేను మీ సునీత. సో ప్రస్తుతం నరేష్ ఉన్నారు. ఒకసారి ఒక వైరల్ టాపిక్ అయితే ఇప్పుడే జస్ట్ బయటికి వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో హర్ష సాయి టాపిక్ అన్నమాట. హాయ్ సునీత. ఇప్పుడే ఇందాకనే నాకు ఒక ఫ్రెండ్ పంపించడం జరిగింది. సో హర్ష సాయి మీద చాలా ట్రోల్ అవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే నేను ఏంటి అని చెప్పేసి ఒకసారి నాకు పంపించండి చూద్దాం అలా అని చెప్పేసి అంటుంటే, బేసిక్ గా మనం బెట్టింగ్ యాప్స్ గురించి వింటున్నాం కదా, రెగ్యులర్ గా బయటకు వస్తూనే ఉన్నాయి. అండ్ ఇందాక కూడా ఒక వీడియో రిలీజ్ అయింది ప్రముఖ ఛానల్ లో. ఏమని అని అంటే, నాన్ వేసిన పైన బయాసని యాదవ్ లాంటి వాళ్ళు కూడా కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే మొత్తం యూట్యూబర్స్ అందరు కలిసి కూడా బయాసని యాదవ్ వీళ్ళందరూ కలిసి కూడా నాన్ వేషన్ అని టార్గెట్ చేశారు అని చెప్పేసి, తను ఒక అమ్మాయితో ఇప్పుడు గతంలో ఏదో చేశాడు, దానికి సంబంధించి కేసు పెట్టింది అమ్మాయి అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడదాం, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతం మనం హర్ష సాయి టాపిక్ ఒకటి మాట్లాడదాం. అయితే ఒకసారి వీడియో చూద్దాం. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలా మంది ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మీకు చేయదు. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ కానీ ప్రమోట్ కానీ అస్సలు చేయదు. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో దీంట్లో ముఖ్యంగా ఈ వీడియో అయితే మీరు చూసారు కదా, సజ్జనార్ సార్ ని చేశాడు మెన్షన్, యువ సామ్రాట్ గారిని చేశాడు, నాన్ వేషన్ చేశాడు. సో ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి చెప్తున్నాడా మళ్ళీ అంటే హర్ష సాయి మీద కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే, ఏంటి హర్ష సాయి భయపడ్డాడా మళ్ళీ ఎందుకు ఇలాంటి వీడియోస్ పెడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సో ముందుగా హర్ష సాయి గురించి మనం మాట్లాడదాం. ఏమనుకుంటున్నారు వీడియో చూసి? వీళ్ళని ట్యాగ్ చేస్తుందంటే, ఇక్కడ సజ్జనార్ గారు చాలా ఆయన సీరియస్ గా ఉండే కేసు పైన. రీసెంట్ గా వాళ్ళని ముఖ్యంగా ఈ ముఖ్యంగా బయాసని యాదవ్ ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఆయన పోలీస్ స్టేషన్ ని ట్యాగ్ చేసిండు. అలాగే ఇప్పుడు సజ్జనార్ సార్ సీరియస్ గా ఉన్నాడు, నాన్ వేషన్ అయితే టార్గెటెడ్ గా ఉన్నాడు. హర్ష సాయి గురించి కూడా పెట్టడం జరిగింది. యువ సామ్రాట్ ఆయన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి వీళ్ళందరం బండారం బయట పెడతా అని చెప్పి ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు. సో తెలివిగా నాన్ వేషన్ కూడా ట్యాగ్ చేసిండు హర్ష సాయి. పల్లవి ప్రశాంత్, బయాసని యాదవ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ముగ్గురికి సంబంధించి నాన్ వేషన్ ఏం చేసిండు, యూట్యూబ్ లో వీడియో పెట్టి తమ్నేల్లో వాళ్ళు జైల్లో ఉన్నట్టు పెట్టిండు. హర్ష సాయి గురించి పెట్టిండా? సో ఇక్కడ చేస్తే ఏంటంటే, ట్యాగ్ చేస్తే నెక్స్ట్ హర్ష సాయి గురించి తమ్నేల్ పెట్టడం, వీడియో చేయడం ఉండదు. ఇది ఒక ట్రిక్, ఒక స్ట్రాటజీ. సో ఆయన ఇక్కడ చూస్తే గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ చేసిండు, మనం చూసినాం. సో ఇప్పటి నుంచి నేను ప్రమోట్ చేయను, గతంలో పాలసీస్ పరంగా చేసిన అని చెప్తుండే. సో మళ్ళీ ప్రమోట్ చేయను ఇంకా, అంటే ఈ కేసుకి నాకేం సంబంధం లేదు, నన్ను లాక్ అంటే నేను కూడా మీకే జయగొడుతున్నా అనే విధంగా అంటే సపోర్ట్ చేస్తున్నా, మనం అందరం కలిసి యునైటెడ్ గా ఉండి దీన్ని ఇంకా ఈ మూవ్మెంట్ ని స్ట్రాంగ్ చేద్దాం అని అంటున్నాడు. సో ఈయన గురించి గతంలో మనకు వచ్చిన కేసెస్ అన్ని కూడా మనందరికి వ్యూవర్స్ అందరికి కూడా తెలిసిందే. సో అందులోనే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి జరుగుతున్న క్రమంలో ఒక అమ్మాయి సినిమా తీస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశాడని చెప్పేసి కూడా మిత్రా శర్మ, బిగ్ బాస్ మిత్రా శర్మ. సో తను దీనికి సంబంధించి ఏమని చెప్పిందో అది కూడా చూద్దాం ఒకసారి మనం. ఒకసారి ఇది కూడా చూడండి. హలో మిస్టర్ చీటర్, మళ్ళీ బ్యాంకాక్ కి పారిపోయావంట కదా. సో హర్ష సాయి ఇక్కడ లీడర్ అనే విషయం ఎవరికి అంటే తెలియదు అసలు ఎవరికి. సో బ్యాంకాక్ కి పారిపోయావంట, ఖచ్చితంగా ఆయనతో సినిమా తీసింది, డబ్బులు పెట్టింది, రిలేషన్ కూడా ఉంది, చాలా ఆడియోలు కూడా అప్పుడు బాగా వైరల్ అయినాయి. మాట్లాడింది. సో ఉండొచ్చు మేబీ. సో హలో మిస్టర్ చీటర్ అని పెట్టింది, పారిపోయావంట కదా బ్యాంకాక్. చీటెడ్ అస్ అంటే రీడ్ అవర్ లైఫ్. చీటెడ్ అస్ అంటే చీట్ చేసావు ఖచ్చితంగా, అంటే అనుకున్న లాగా లేవు, చీట్ చేసావు, మా లైఫ్ ని చీట్ చేసావు, ఆగం పట్టించిన లైఫ్ ని. నా కర్మ స్టార్టెడ్ హిట్టింగ్ బై యూ బ్యాడ్లీ. ఇన్ని రోజులు మేము బాధపడ్డాం, సో ఇప్పుడు కర్మ నీకు బాధ పెడుతున్నాయి. అట్లీస్ట్ ఇప్పటికైనా నా మాట విని చేంజ్ అవ్వు అండ్ సొసైటీకి ఫాలోవర్స్ కి సారీ చెప్పి ఇంకా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అని వీడియోస్ చేసి నీ తప్పులు ఒప్పుకో అందరి ముందు. అండ్ ఈ రోజు స్టార్ట్ అవ్వు బ్యాంకాక్ నుండి అని. సో ఎలా ఉందంటే ఏదో మెసేజ్ ఇచ్చి చెప్తున్నట్టుంది, నువ్వు రా అని చెప్పేసి వెయిట్ చేస్తుందేమో తను. అలాగే రైట్. సజ్జనర్ సార్ ని ట్యాగ్ చేసింది, నాన్ వేషన్ ట్యాగ్ చేసింది. సార్ మీ వల్ల చాలా ఫ్యామిలీస్ ఫ్యూచర్ బాగుంటుంది సార్. ఇక్కడ చాలా మంది ఫ్యూచర్స్ బాగుంటుంది, వాళ్ళు అనుకోకుండా ఏమంటారు దాన్ని, అనుకోకుండా తప్పు చేయడం ఇవి కాదు. చాలా మంది వాంటెడ్లీనే బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళు డబ్బుల కోసం కూడా డబ్బుల కోసం వాళ్ళ యాప్ లో డబ్బులు వేస్తున్నారు. చాలా మంది ఫన్ కోసము, ఎంజాయ్ చేయడానికి. సో ఇంకోటండి, ఇక్కడ నాన్ వేషన్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అన్వేషణ గారు, నెక్స్ట్ మెనీ జనరేషన్స్ కి మీరు ఆదర్శం అని చెప్పేసి ఈ పెట్టడం ఏదైతే ఉందో, ఇది కరెక్ట్ గా హర్ష సాయి మీద ఉన్న కోపంతోనే అన్వేషణని
సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చా? అంతే, ఖచ్చితంగా అంతే. సో తన మీద ఉన్న కోపం ఇక్కడ సపోర్టింగ్ గా తెలుస్తుంది. అంతే, ఇక్కడ జనరేషన్స్ కాదు, తన పైన ఉన్న కోపాన్ని ఈ విధంగా చూపిస్తుంది. అవును. సో ఏంటి అంటే ఇప్పుడు ఇది కూడా ట్రోల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా బయట కొన్ని కామెంట్స్ లో ఏమొస్తున్నాయి అని బయట ఏం వినిపిస్తుంది అని అంటే హర్ష సాయి కూడా ఒకవేళ చేయొచ్చేమో అరెస్ట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. మరి ఏమంటారు, చేయొచ్చు అంటారా? చెప్పలేము, కాకపోతే బయటకు వచ్చి ఆయనంతలో ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు కదా, సో అంత ఉండకపోవచ్చు. సో మళ్ళీ ఇంకోటి కూడా పెట్టడం జరిగింది, అది కూడా ఒకసారి చూద్దాం మనం. ఇదొకటి హర్ష సాయి పెట్టింది. We have never supported illegal betting apps and we will remain more firmly against them in the future. Our hope is that together we can address the root cause of these apps and work towards a positive change. Yes. Harsha Sai. Right. Harsha Sai for you అని పెట్టారు. సో ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడా మనకి ప్రాపర్ గా ఈ రోజు 17 ఈ రోజే కదా, ఈ రోజు. సో 17 ఈ రోజే ఇది పెట్టడం అయితే జరిగింది. అంటే ఏంటి హర్ష సాయి గారు భయపడుతున్నారని చెప్పొచ్చు ఒక రకంగా. అంతే కదా, గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. పోలీస్ వాళ్ళు గతంలో ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు, అందరిని పిలవండి ఇన్వెస్టిగేషన్ కి అంటే ఏం చేస్తారు, వీళ్ళు కూడా రావాల్సిందే. సో హర్ష సాయి లేడని తెలుస్తుంది. చాలా వరకు అబ్రాడ్ లో ఉన్నప్పుడు వాళ్ళు రాకపోయినప్పుడు కొన్ని రోజులు లైట్ తీసుకుంటారు. సో కేసు క్లోజ్ చేయడం, పక్కకు పెట్టడం, సరే మళ్ళీ పిలిచినప్పుడు రండి అని. సో బయట ఉన్నాడు కదా, ఆవిడే చెప్తుంది బ్యాంకాక్ లో ఉండని చెప్పి. ఇంకోటి అన్వేషణ గారి పైన వచ్చిన రీసెంట్ ఈ రోజు ఇందాక వచ్చిన ఒక వీడియో, దాని గురించి ఇందాక మాట్లాడదాం అనుకున్నాం కదా. సో ఏంటంటే అన్వేషణ ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లాస్ అవుతున్నారని చెప్పి వీడియోస్ తీసి ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేస్తున్నారో వాళ్ళందరూ యూట్యూబర్స్ కలిసి నా అన్వేషణ టార్గెట్ చేశారని చెప్పేసి బయట కామెంట్స్ వస్తూ ఉన్నాయి మొత్తం వీడియోస్ కింద అనేది కూడా. మళ్ళీ ఇంకోటి అమ్మాయిని కూడా ఏదో చేశాడు, ఏదో అన్నాడు, మిస్బిహేవ్ చేశాడని చెప్పి అమ్మాయి కేసు పెట్టడం లాంటివి కూడా జరుగుతుంది. ఏంటి మరి నెక్స్ట్ ఇప్పుడు మంచి చెప్తున్నాడు, ఈ బెట్టింగ్ యాప్స్ ఆపేయమన్నాడు, తనని టార్గెట్ చేస్తారా? ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు కదా. వైఎస్ఎన్ యాదవ్ ఇంకో విషయం కూడా అన్నాడు, అన్వేషణ కూడా ఒక అప్పట్లో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు అని చెప్పేసి. ఓకే, కానీ దానికి ప్రూఫ్స్ ఉండాలి కదా. ఉండాలి. సో వైఎస్ఎన్ యాదవ్ డైరెక్ట్ వెళ్ళి వీడియోస్ చేసి పెట్టినాడు, ఈ యాప్ లో ఇలా ఉంది, ఈ యాప్ లో ఇలా ఉందని. కానీ నా అన్వేషణ ఉండాలి కదా, ప్రూఫ్స్ ఉంటే చేయొచ్చు. ప్రూఫ్స్ ఉంటే ఈ పాటి వైరల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాగా ట్రెండింగ్ టాపిక్ ముఖ్యంగా మన డిజిటల్ మీడియాలో యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది. సో ఎవరైనా అంటే కేసు పెట్టంగానే కాదు కదా, కేసు పెట్టిన తర్వాత ప్రూఫ్ కావాలా, పిలిపిస్తారు, పిలిపేయంగానే రావడానికి అన్వేషణ సిద్ధంగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ కేసు పెట్టింది బాగా హైలైట్ అవుతుంది అన్నమాట మీడియాలో. నా అన్వేషణ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాడు. ఆయన ఛానల్లో ముగ్గురిని టార్గెట్ చేసింది. ఇక్కడ వైఎస్ఎన్ యాదవ్ని, అలాగే పరేషాన్ బాయ్ సిమ్రాన్ని, పల్లవి ప్రశాంత్ని, ముగ్గురిని టార్గెట్ చేసినాడు. వాళ్ళకు కూడా వాళ్ళ స్థాయిలో హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. పల్లవి ప్రశాంత్ కానీ, వైఎస్ఎన్ యాదవ్ కానీ, పరేషాన్ బాయ్స్కి రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక లేడీ వచ్చి కంప్లైంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ట్రెండింగ్ టాపిక్ కాబట్టి మన మీడియా ఏం చేస్తుంది, ఖచ్చితంగా అన్వేషణపై మహిళ కేసు నమోదు, అది వైరల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆ వైరల్ అయింది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. అది సో అంటే ఏమనుకున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ అంతా కూడా చూస్తుంటే మార్నింగ్ మనం ఒక వీడియో చేసాం, మళ్ళీ ఒక 2 అప్డేట్స్ మనకు వచ్చేసాయి. ఏంటంటే ఇంకా లాగ్ అవ్వకుంటుంటే పోతుంది, ఎక్కడైనా ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయా? కొన్ని రోజులు ఉంటుంది ట్రెండింగ్, ఇలా కొనసాగుతుంది. వైఎస్ఎన్ యాదవ్ అరెస్ట్ అని విన్నాము. దీనికి సంబంధించి పల్లవి ప్రశాంత్ అంటున్నారు, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అంటున్నారు. ఇమ్రాన్ కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు. సో గతంలోనే ఆయన ఎప్పుడో దుబాయ్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు అని వీడియోస్ కూడా ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇమ్రాన్ గారు కూడా ఒక వీడియోని మనకి బయట పంపించడం జరిగింది. ఏమని అంటే నేను అన్ని 30 కోట్ల 20 కోట్లు సంపాదించి పెట్టుకున్నాను, అవునా నిజమా, సరే ట్రిప్కి వెళ్దామని ఒక చిన్న ఎటకారంగా వీడియో ఒకటి. అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే అంత సంపాదించి ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అన్ని కోట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా, అన్ని కోట్లు సంపాదించినప్పుడు ఖచ్చితంగా ఇమ్రాన్ అయినా లేకపోతే మీరైనా నేనైనా ఏం చేస్తాము, లావిష్గా బతుకుతాం. ఉండే అది చిలకలు కూడా సంథింగ్ ఏరియాలో ఉంటాడు, మాస్ ఏరియాలో ఉంటాడు. నార్మల్ ఇల్లు కూడా మన బ్లాగ్స్లో చూస్తాం. పెద్ద ఇల్లు తీసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ మానేసి లేకపోతే ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే బిజినెస్లో ఎన్ని ఉన్నాయి మనకి, అంటే గ్లామర్ ఫీల్డ్లోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు, వెబ్ సిరీస్లు తీయచ్చు, రకరకాలు ఉన్నాయి, ఒక ఛానల్ సెటప్ చేయొచ్చు. కానీ అంత ఉండకపోవచ్చు, అన్ని క్రోర్స్లో ఉండకపోవచ్చు. అది జినిత. సో మరి ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శశి టీవీ.